పెండింగ్ బకాయిలు చెల్లిస్తూ అక్రమంగా తొలగించిన ఉద్యోగులకు 27 లక్షల రూపాయలు తక్షణమే చెల్లించాలని గంగవరం పోర్టు నిర్వాసిత ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అదాని గంగవరం పోర్టు నిర్వాసితులు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెదగంట్యాడ కూడలిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదాని గంగవరం పోర్టు యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు అన్ని విధాలుగా అన్యాయం జరిగింది అని, ఉద్యోగాలు లేక జట్టి లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జీతం కోసం చర్చించకుండా వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఉద్యోగులను మోసం చేశారని, ఒప్పందాన్ని కూడా సరిగ్గా అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో అదాని గంగవరం పోర్టు యాజమాన్యం మమ్మల్ని మోసం చేసింది అని, జరిగిన ఒప్పందం ప్రకారం 27 లక్షల చొప్పున చెల్లించాలి అన్నారు. అలాగే ఉద్యోగుల మీద అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలి అన్నారు. మా సమస్యలు పరిష్కరించకపోతే అఖిలపక్ష పార్టీలు, అఖిలపక్ష యూనియన్ సంఘాలతో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరణించిన కుటుంబాలకు న్యాయం కార్మికులను కట్టుబడి యాజమాన్యం కట్టుబడి కార్మికుల ఐక్యత నిర్వాసిత గ్రామాల సిఎస్ఆర్ ఫండ్తో కూడా అదాని గంగవరం పోర్టు యాజమాన్యం ఒప్పందాన్ని అమలు చేయకుండా మాకు అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తుంది. ఈ తరుణంలోనే మా సమస్యలపైన వినతి పత్రాలు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగినది. ఓ సమావేశంలో కూడా చెప్పినప్పుడు కూడా ఈ అదాని యాజమాన్యం స్పందించకపోవడం పట్ల మేము ఇటువంటి పరిస్థితికి దారి తీయడం వచ్చింది. అలాగే గతంలో మాకు ఏమైతే హామీలు ఇచ్చారో పెండింగ్ సమస్యలు పరిష్కరించమని ట్యాక్స్ పేరుతో 2,10,000 నుంచి 4 లక్షలు కూడా కట్ అయిన వాళ్ళు ఉన్నారు. 1,70,000 కట్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోనే మమ్మల్ని మోసం చేయడం అన్యాయము. అలాగే ఉద్యోగులు తీసుకొని ఆ రోజు 499 మంది తీసుకుంటేనే మేము సెటిల్మెంట్ ఒప్పుకుంటామని మా పేక మీద కత్తి పెట్టినట్లు మాట్లాడి అందరూ తీసుకునే పని కల్పించి చేయించింది. అందుకనే ఇప్పుడు యాజమాన్యం మిగిలిన ఉద్యోగులను తీసుకొని ఇన్స్టాల్మెంట్ రూపంలో తిరిగి చెల్లించడానికి అవకాశం కల్పించాలి. అలాగే అక్రమంగా తొలగించిన ఉద్యోగులు గంటిపల్లి లక్ష్మయ్య, బులోకరావు, అలాగే కారి అప్పారావులకు కూడా 27 లక్షల చొప్పున చెల్లించాలి. హామీ ఇచ్చిన 14 మందికి కూడా తగిన నష్టపరిహారం చెల్లించాలి. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు హామీ ఇచ్చింది నిర్వాసితులకి జట్టి నిర్మాణం చేస్తామని. ఈవేళ జట్టి నిర్మాణం లేకపోవడం వల్ల ఇక్కడ మత్స్యకార గ్రామాలు అదాని గంగవరం పోర్టులో కూడా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఆర్థికంగా సామాజికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ మార్లు వినతి పత్రాలు ఇచ్చుకున్నా కూడా మా బాధను పట్టించుకోకపోవడం అన్యాయము. ఓట్లేసాము, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఇప్పుడు ఇంకా స్పందించలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం వెంటనే స్పందించి మా సమస్యలపైన వెంటనే పరిష్కారానికి ఒక మార్గం చూపకపోతే ఈ ఉద్యమాన్ని అఖిలపక్షాలతో కూడుకొని మరింత ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయి తీసుకెళ్తామని ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా కార్మిక సోదరులకి, అలాగే మీడియా మిత్రులకి, పోలీసు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కార్మిక సమస్యలు త్వరగతిన పూర్తి చేయకపోతే మేనేజ్మెంట్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవడం వస్తుంది. ఎందుకంటే అగ్రిమెంట్కి మేము కార్మికులందరం కట్టుబడి ఉన్నాం. ఆ అగ్రిమెంట్ అమలు చేసే బాధ్యత మేనేజ్మెంట్ పైన, ప్రభుత్వం పైన ఉంది. ఆనాడు ప్రభుత్వం పెద్దలందరూ కూడా, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా, అధికారంలో ఉన్న నాయకులు కూడా మాకు మాట ఇచ్చారు. తక్షణమే మీరు రిలీవ్ అయిపోండి. మేనేజ్మెంట్ ఇప్పుడు అదాన్ని చూస్తే పెద్ద కంపెనీ అన్నారు, దేశానికే పెద్ద కంపెనీ. మరి దాంతో ప్రభుత్వాలు సాలలేవు, మీరు కూడా సాలలేరు, మీకు జట్టి కడతామని చెప్పారు. ఈ రోజు ఏది కార్మికులందరినీ నడు రోడ్డుపై నెట్టేసి అన్నవరం రామచంద్రని అడుక్కుని పొజిషన్ తెచ్చారు. కనుక పెద్దలందరూ ఆలోచించి మాకు జరగవలసిన న్యాయం జరగకపోతే తీవ్రమైన పరిణామాలు మేనేజ్మెంట్ ఎదుర్కోవాల్సింది వస్తుంది. ఇందులో ఎటువంటి కేసులు పెట్టుకున్నా పర్లేదు. ఇప్పటికే కేసులు పెట్టి ఏ ఇబ్బందులకు గురి చేస్తున్నారు కార్మికులని, కమిటీని. ఎక్కడికి ఎటువంటి పనులు లేకుండా మా ఆధార్ కార్డులు అంటే రెడ్ మార్కుల్లోనే బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఉంచారు నిర్వాసితులు. మేము ఈ రాష్ట్ర దేశ అభివృద్ధికి భూములు ఇచ్చి గ్రామాలు తరలించుకుంటే మాకు ఇదే పరిస్థితి. మీరు ఈ పరిస్థితికి తెస్తారా? పెట్టుబడిదారుడికి కొమ్మ కాసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారా? ఇది ఎంతవరకు న్యాయం?